చూస్తున్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తలసానితో ఆలయ సిబ్బందితో జోగినీలు చర్చలు జరుపుతూ ఉన్నారు. టెంపుల్ని చుట్టుముట్టారు వందలాది మంది జోగినీలు. ఒకవైపు స్వర్ణలత భవిష్యవాణి కొనసాగుతూ ఉండగా మరోవైపు జోగినీల వాగ్వాదం కొనసాగుతోంది. ఇక శనివారం బోనం పడిపోవడంతో జోగినీలు మనస్తాపానికి గురయ్యారు. అమ్మవారికి బోనం సమర్పించకుండానే వెనుతిరిగారు జోగినీలు. ధర్నా చేస్తామంటూ టెంపుల్ దగ్గర జోగినీలు శివసత్తులంతా గుమికూడారు. తమకు అవమానం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారంటూ జోగినీలు సీరియస్ అవుతున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడికి జోగిని శ్యామల చేరుకున్నారు. సో శివసత్తులు ఉన్నారు, జోగినీలు ఉన్నారు. సో నిన్న జోగినీలంతా కలిసి తమ తమ బోనాలని ఆలయంలో జరిగేటువంటి ఆ పూజా క్రతువుల దగ్గరికి తీర్చుకొచ్చారు. అక్కడ ఆ బోనం పడిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మిగిలిన వారంతా కూడా బోనాలు అక్కడే వదిలేసి వెనుదిరిగి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం దగ్గర కొంత హైటెన్షన్ వాతావరణం ఉంది. జోగిని శివసత్తులు అక్కడికి చేరుకున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి అక్కడ సిచ్యువేషన్ లా ఉంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఆ మాటలు విన్నాం. ఇప్పుడు మాట్లాడుతా అంటున్నారు, రమ్మన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. మేమేం పబ్లిక్ దాన్ని డ్యామేజ్ చేయట్లేదు. పోలీసుల అత్యుత్సాహం మీదనే మా ఇది వ్యతిరేకత, కానీ మిగతా ఏమీ లేదు. చూడండి, నిన్న నేను పడిపోతే కనీసం వాటర్ అయినా ఇచ్చారమ్మా. ఎవరన్నా వాటర్ అన్నా ఇచ్చారు? ఇంతమంది వందల పోలీసులు ఉన్నారు, వందల షీట్ టీంలు ఉన్నారు. ఇంతమంది కనీసం వాటర్ ఇప్పుడు మాట్లాడుతా అంటున్నారు, రమ్మన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్నాం. మేమేం ఎవ్వరు ఒక్క రెస్పాన్స్ అవ్వలేదు. అసలు అడిగిన ఆదురు లేడు మమ్మల్ని. మేము ఎంత ఇబ్బంది పడ్డాం నిన్న ఎంత గురైనాం మేము తెలుసా. అసలు ఏంది ఇది అర్థం అవ్వట్లేదు. అసలు ఎవ్వరు ఒక్క రెస్పాన్స్ అవ్వలేదు. అసలు అడిగిన ఆదురు లేడు మమ్మల్ని. మేము ఎంత ఇబ్బంది పడ్డాం నిన్న ఎంత గురై. రైట్, ఇవి జోగినీలు చెప్తున్న మాట. మమ్మల్ని ఇబ్బంది పెట్టారు పోలీసులు, మేము కళ్ళు తిరిగి పడిగిపోయినా కూడా కనీసం నీళ్ళు ఇవ్వలేదు, వందలాది మంది వేలాది మంది పోలీసులు ఉన్నారు అని చెప్తున్నారు జోగిని శ్యామల. అండ్ మాట్లాడుతానన్నారు ఎవరైనా అంటే ఇప్పుడే ప్రభుత్వం పిలిచింది, మేము శాంతియుత నిరసన చేపడుతున్నాం, ఎవరిని ఇబ్బంది గురించడం మా ఉద్దేశం కాదు, ప్రభుత్వం పిలిచింది, మాట్లాడడానికి వెళ్తున్నాం అనేది వాళ్ళు చెప్తున్నమాట. మా ప్రతినిధి నిర్మల సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నిర్మల, సో ఏంటి వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, నిన్న ఏం జరిగింది, ఆ సంఘటన తర్వాత ప్రభుత్వం ఏదైనా దీని మీద అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగిందనే విషయం పైన ఏదైనా విశ్లేషించిందా, గవర్నమెంట్ వైపు నుంచి రియాక్షన్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? ఎస్ మనోజ్, నిన్ననైతే మరి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర సందర్భంగా కూడా అందరూ అంగరంగ వైభవంగా చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ జోగినీలకు మరి వాళ్లకు అవమానం జరిగింది అనే కోణంలో కూడా నిన్న చాలా ఉద్రిక్తమైన వాతావరణమే నెలకొంది. ఎందుకు అంటే కూడా జోగినీలు నిన్న 1 గంటల నుంచి వాళ్లకు ఇచ్చిన టైము మధ్యాహ్నం 1 గంటల నుంచి జోగినీల బోనాలు లోపలికి అలో చేస్తాము, అది కూడా మర్యాద పూర్వకంగా ఆలయ కమిటీ మెంబర్స్ వచ్చి స్వాగతం పలికి లోపలికి తీసుకువెళ్తాము అని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. కానీ గంటల తరబడి మమ్మల్ని బయట నిల్చోబెట్టారు. ఇంకొక విషయము, డప్పుల మేళాలతోటి అమ్మవారి ఆలయం వద్ద వరకు కూడా మాకు సహకరిస్తాము అని చెప్పారు. అయినప్పటికీ కూడా సహకరించలేదు. డప్పుల మేళాలన్నిటిని కూడా బయటే ఆపేశారు కమాండ్ల వద్దే. అలాంటిది మమ్మల్ని గంటల తరబడి ఎండలో నిలబెట్టారు. కళ్ళు తిరిగి కింద పడిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఏమన్నంటే విఐపీలు వచ్చారు అని చెప్పేసి కూడా జోగినీలకు అవమానం కల్పించారు. పోలీసులు చాలా తోపులాట చేశారు. అసలు మమ్మల్ని నెట్టేసే ప్రయత్నంలో మాకు దెబ్బలు కూడా తగిలాయి అని చెప్పేసి చెప్పుకొస్తున్నమాట. ఇంకో విషయము, ఆ తోపులాటలో జోగిని తలపైన ఉన్నటువంటి బోనం కింద పడడంతో వాళ్ళు చాలా అంటే చాలా ఉద్రిక్తమైన వాతావరణాన్ని ఇక్కడ సృష్టించారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు చాలా సెంటిమెంట్ బోనం అనేది. వాళ్ళు ఒక్కసారి తలపైన పెడితే మళ్ళీ బోనము అమ్మవారి ముందే దించుతారు అనేది వాళ్ళకు ఒక సాంప్రదాయము, వాళ్ళకున్న సెంటిమెంట్ కూడా. అలాంటిది బోనం కింద పడేసరికి ఒక్కసారిగా తట్టుకోలేని జోగినీలంతా కూడా గుడి బైఠాయించి మొత్తం కూడా ధర్నా చేయడం కూడా జరిగింది. ఈ రోజు కూడా మరి చూసాము, ఇప్పటిదాకా
జోగిని శ్యామల కానీ ఇటు నిషాక్రాంతి అలాగే మిగతా జోగినీలంతా కూడా కలిసి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సామరస్యంగా సంప్రదింపులు జరిపిస్తాము, మీ హక్కులేంటో మేము నెరవేరుస్తామని చెప్పేసి దేవాదాయ కమిటీ ఇక్కడికి పిలిపించారు. అందుకు మేము వచ్చాము అని చెప్పారు. లోపలికి వెళ్ళారు. జోగినీల బృందం అంతా కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి మరి ఇప్పుడైతే సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా లోపలే ఉన్నారు. అలాగే దేవాదాయ శాఖ వాళ్ళు కూడా అంత లోపలే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు జోగినీలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఓ పక్క రంగం కార్యక్రమం కూడా జరిగింది ఇప్పటి వరకు అయితే. మరి వాళ్ళ డిమాండ్స్ ఒకటే చెప్తూ ఉన్నారు. మాకు చేసిన అవమానము అంతా ఇంత కాదు, మాకు ఇచ్చిన మాట ఒకటి, వాళ్ళు తప్పింది అన్ని విషయాల్లో కూడా మాట తప్పారు. అందులో ఒకటి పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా కనిపించింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. పోలీసులే చాలా వరకు మమ్మల్ని నెట్టేసి ఆపేసే ప్రయత్నం చేశారు. అక్కడ మాకు చాలా దెబ్బలు తగిలాయి. ఇంకొకటి జోగిని శ్యామల చేతుకున్నటువంటి బంగారు కడియము ధరించుకునే రాడ్డు, బంగారు రాడ్డు కూడా విరిగిపోవడం కూడా తను చూపించడం జరిగింది. కొంతమంది ఇంకా నిరసన వ్యక్తం చేస్తున్నారు కదా, ఒకసారి వారితో కూడా మాట్లాడించండి. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ అభిప్రాయం తెలుసుకోండి. లేదు, ఇప్పుడు జోగినీలు ఎవ్వరు కూడా నిరసన వ్యక్తం చేసే వాళ్ళంతా కూడా లోపలే సమావేశంలో ఉన్నారు. నిరసన ఇక్కడ వ్యక్తం చేయనివ్వలేదు. అందరినీ కూడా సామరస్యంగానే లోపలికి పోలీసు బృందము దేవాదాయ శాఖ వాళ్ళు లోపలికి సామరస్యంగానే అందరినీ తీసుకువెళ్లారు. వాళ్ళంతా కూడా మరి అక్కడ చర్చలు జరిపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. మరి వీళ్ళని ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఎటువంటి డిమాండ్స్ మీరు ఇప్పుడు అక్కడ చెప్పుకుంటూ ఉన్నారు? ఏంటి? మాకు చాలా ఇబ్బందిగా చాలా అయ్యింది మాకు. అందుకోసం ఇప్పుడు మాట్లాడదాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం మీటింగ్. ఎందుకంటే అక్కడ రంగం కార్యక్రమం జరుగుతుంది కదా, అది అయిపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాం. చాలా అంటే చాలా ఇబ్బందికరంగా, చాలా ఇబ్బంది అయ్యింది. ఒకరికి అది ఇద్దరు ఎంతో జనాలు మరి ఉన్నారు. అటుక బోనం ఎత్తుకొని ఎంతో వెయిట్ పెట్టుకొని మేము నెత్తిపైన పెట్టుకొని అమ్మవారికి అలంకరించుకొని వస్తాం. ఎందుకు వస్తాం? మాతోనే బోనాల ఫెస్టివల్ ఇక్కడ జరిగేది. మేము ఆషాఢ మాసం వచ్చింది అంటే అమ్మవారికి మేము ప్రతి ఒక్క అమ్మవారికి మేము ధూప నైవేద్యాలతో మేము అమ్మవారికి అలంకరించుకొని అమ్మవారికి తీసుకొని వస్తుంటాము. అలాంటిది మమ్మల్ని మాకు ఆల్రెడీ మీటింగ్ పెట్టారు. ఇండమెంట్లో మీటింగ్ పెట్టి మాకు అనగా 3 o'clock వరకు మాకు అన్ని అరేంజ్మెంట్లు చేస్తున్నారు. లైన్లు సహకరించి పంపిస్తా అని చెప్పారు. మళ్ళీ అలాంటి ఏవీ లేవు, ఫాసులు లేవు, ఎలాంటి లేవు. చాలా ఇబ్బందికరమైన విషయాలు అయితే చాలా ఫీల్ అయిపోతున్నాం. చాలా బాధగా ఉంది మాకు. అది బాధమైన విషయం ఇది. నిన్న జోగిని శ్యామల గారు కూడా ఏడవడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది? అసలు నిన్న బోనాలకు అసలు ఏం జరిగిందమ్మా నిన్న బోనాలకి? అమ్మ, చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ వెయిట్తో బోనాలు ఎత్తుకొని పోలీసు వాళ్ళు కూడా లోపల అలౌ చేయకుండా తాళ్లతో కట్టేసుకొని కింద పడేయడము, బోనాలు పడిపోవడము, లోపల కూడా అలౌట్ చేయలేరు. చాలా తొక్కిసలాట జరిగింది. ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు. ఈ ఇయర్ చాలా ఇబ్బంది పడ్డారమ్మా అందరూ. అంటే ఒక్కసారి జోగినీలు తలపైన బోనం పెడితే మళ్ళీ అమ్మవారి ముందే దించుతారు అని అంటారు కదా. బోనం నిన్న కింద పడిపోయిందని చాలా వరకు కూడా ఏడవడం జరిగింది అందరూ కూడా. అంటే ఏంటి అసలు ప్రత్యేక? అమ్మ, బోనం అంటే మేము ఒక పొద్దులు ఉండేసి అమ్మవారికి నైవేద్యం వండుకొని బోనంలో పెట్టుకొని ఆడుకుంటూ చేసుకుంటూ వస్తాం వెయిట్తోని. అలాంటిది భూమిపైన పడిపోతే అమ్మవారికి ఎక్కకుండా అంటే ఎవరికైనా బాధాకరమే కదా. మేము ఎంతో ప్రతిష్టగా చేసుకొని ఆడుకుంటూ వస్తాము. అది పడిపోయేసరికి ఎవరికైనా బాధ ఉంటుంది. అమ్మవారికి ఎక్కేయలేదు, ఏదో ఎక్కడ పడిపోయిందని ఉంటుంది కదా. దానివల్ల చాలా ఏడవడము అలాంటి ఇబ్బందులు జరిగినాయమ్మా. బోనం కింద పడితే ఏమన్నా అరిష్టాలు? అంటే అరిష్టం అంటే కొన్ని దాన్ని బట్టి అరిష్టాలు కూడా జరగవచ్చు. ఇంట్లో కూడా మంచిగా ఉండకపోవచ్చు. కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అలా అని మేము బాధపడుతూ ఉంటాం అంతే. ఇప్పటి వరకు ఆలయ ధర్మకర్తలు కానీ ఎవరైనా స్పందించారా రాత్రి? అమ్మ, నిన్న చాలా మంది మేము ఇక్కడ ఏడబడాలు ఇక్కడ కూర్చొని ఎంతో చేసినా కానీ ఎవరు కూడా మాకు స్పందించలేదు. ఎండోమెంట్ వాళ్ళు కూడా మనం మీటింగ్ పెట్టినప్పుడు ఇలాంటిది కాకుండా ప్రత్యేకంగా ఒక లైన్ పెడతా అన్నారు. ఆ లైన్లు లేవు. మాకంటూ ఒకటి స్పెషల్గా తీసుకెళ్తామన్నారు. అవన్నీ ఏమీ లేవు. ఏమైనా తొయ్యడము, పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెట్టారు. ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టడము, నూకేయడాలు, జుట్లు పట్టి గుంజడాలు, తాళ్ళతో నెట్టేయడాలు ఇవన్నీ జరిగి చాలా మంది బోనాలు పడిపోయినాయి. నిన్న ఎప్పుడు కూడా అలాంటి బోనాలు ఎప్పుడు పడిపోలేదు. ఈ ఇయర్ చాలా బోనాలు పడిపోయినాయి అమ్మా. ఇప్పుడు మరి మీ డిమాండ్సింగ్ ఏం డిమాండ్ చేస్తాం? మాకంటే జోగినీలకి ఒక ప్రత్యేక లైన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా చేయాలని ముందు కూడా
చూసుకొని మంచిగా మా క్లయింట్స్ కానీ ఏదైనా చేయాలని మేము కోరుకుంటున్నాం, అంతేగాని మాకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. చూస్తున్నాం కదా, మరి ఇక్కడ వీళ్ళ డిమాండింగ్స్ కూడా మాకు ప్రత్యేక లైన్ ఎలాగైతే కేటాయించారో, ప్రత్యేకమైన టైం ఎలా కేటాయించారో, మా టైం మాకు ఇచ్చి, మా లైన్ మాకు ఇచ్చి, మమ్మల్ని బందోబస్తు తోటి లోపలికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా తీసుకెళ్ళాలి డబ్బుల మేళాలతోటి. అందుకే అది జరగలేదు కాబట్టి ఈ రోజు కూడా మేము చేస్తున్న డిమాండ్స్ ఇవే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. లోపలైతే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు, వీళ్ళు ఎటువంటి డిమాండ్స్ వాళ్ళ ముందు అధికారుల ముందు చెప్పుకోబోతున్నారు అనేది కూడా ఉంది. కానీ వీళ్ళైతే ఈ రోజు నిరసన అయితే వ్యక్తపరచట్లేదు, ఎందుకంటే సామరస్యంగానే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మనోజ్, అంటే ఎందుకంటే బోనం కింద పడడం గల కారణం ఏంటి? పోలీసులు అడ్డుకున్నారని కింద పడిపోయిందా, లేకపోతే ఇంకేం జరిగింది? ఏర్పాట్లు సరిగ్గా లేకనా, ఒకటేసారి ఎక్కువగా క్రౌడ్ రావడం మూలంగానా? Yes. వాళ్ళ భావన ఏంటి? పోలీసులే బోనాన్ని పడేశారన్న భావనలో ఉన్నారా, అధికారులు తప్పిదం చేశారన్నటువంటి భావనలో జోగినీలు ఉన్నారా? ఎస్, 100% కూడా ఇప్పుడు అదే చెప్తూ ఉన్నారు వాళ్ళు. నిన్న కూడా జోగిని శ్యామ్లా అదే చెప్పారు, నిన్న ఈ రోజు కూడా అదే చెప్పారు. పోలీసులు మమ్మల్ని తోసేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఆ తోపులాటలో మా బోనం కింద పడిపోయింది. ఇంకొకరికి మాత్రము జుట్టు కూడా కొద్దిగా కాలింది ఆ దీపము అంటుకొని కూడా. అలాంటిది మాకంత అవమానం జరిగేలాగా చేశారు కాబట్టి అని చెప్పేసి ధర్నాకు నిన్న కూర్చోవడం జరిగింది. ఆ ధర్నాలోనే ఇటు జోగిని శ్యామల స్పృహ తప్పి కూడా పడిపోయడం జరిగింది. ఆ తర్వాత తను స్పృహలోకి వచ్చిన తర్వాత నిశాక్రాంతి జోగిని అలాగే ఇక్కడే బార్కెట్ల దగ్గరే నిల్చున్నప్పుడు ఆ బోనము వాళ్ళ తల మీద గెలిచి ఇంకో బోనం దించి కూడా వాళ్ళ కాళ్ళ వద్దే బోనాన్ని సమర్పించడం కూడా జరిగింది జోగిని శ్యామలకి, నిశాక్రాంతికి. కేవలము పోలీసుల నిర్లక్ష్యమే ఇక్కడ కనిపిస్తా ఉంది. పోలీసులే నిర్లక్ష్యం చేసి మమ్మల్ని నెట్టివేసే ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్లే మా బోనం కింద పడిపోయింది అని చెప్పేసి ఇక్కడ కొంచెము ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులది కూడా నిర్లక్ష్యం ఉంది. వాళ్ళు వచ్చినట్లయితే పోలీసులు మా మీద అలా చేసే వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు లేరు కాబట్టి విఐపీలో లోపలికి అలో చేసినప్పుడు విఐపీలు అంటే వాళ్ళు ఉన్నారు, మా వద్దకు రాలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా జరగడానికి గల కారణం అని చెప్పేసి చెప్తున్న మాట మనోజ్. థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా బోనం కింద పడిపోయింది. జోగిడీలు తీసుకొస్తున్న సమయంలో బోనం కింద పడిపోవడంతో వారంతా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బోనాన్ని లోపల తీసుకెళ్లారు, ఎక్కడ వాళ్ళు అక్కడ వెనుతిరిగి వెళ్ళిపోయారు. సో జోగిని శ్యామల కూడా కింద పడిపోయారు, స్పృహ పడిపోయారంట. తనకు కనీసం నీళ్ళు అందించడానికి కూడా ఎవరు రాలేదు. సో అంతటి స్థాయిలో జరిగింది కాబట్టి నిరసన వ్యక్తం చేస్తున్నాం, శాంతియుత నిరసన మాత్రమే. ప్రభుత్వం మాతో చర్చలు జరుపుతానని చర్చలకు వెళ్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ జోగిని శ్యామల మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. తను ఏం మాట్లాడుకొచ్చారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ఒకసారి వారి మాటల్లో విందాం. లేదు, నిన్న ఒక్క సిబ్బంది లేదు, నిన్న ఒక సీటీం లేదు, నిన్న ఏమీ లేవు. ఈ రోజు అందరూ వచ్చారు. ఈ రోజు సీటీ మెడికల్ వచ్చింది, ఈ రోజు పోలీసు వాళ్ళు మెడికల్ వచ్చారు. మా గొంతులు పోయినాయి, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. నిన్న మాకు మా బోనాలు పడిపోయినాయి. ఏందండి ఇది? ఈ రోజు పోలీసు వాళ్ళు వస్తారు, ఈ రోజు కూడా ఎండోమెంట్ వస్తుంది, ఈ రోజు ప్రోటోకాల్ వాళ్ళు వస్తారు. నిన్నటి పోయారు, నిన్న ఏం చేశారు? నిన్న లేరు, ఈ రోజు వస్తారా? కళ్ళు తిరిగి పడిపోతే మంచినీళ్ళు ఇచ్చే ఎండోమెంట్ లేదు, ఎవరు లేరు. మరి ఎంత బాధ అనిపిస్తుంది. ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. ఇప్పుడు కూడా టార్గెట్ దగ్గర పోలీసులు ఆపేశారు. లేదు, నిన్న ఒక్క సిబ్బంది లేదు, నిన్న ఒక సీటీం లేదు, నిన్న ఏమీ లేవు. ఈ రోజు అందరూ వచ్చారు. ఈ రోజు సీటీ మెడికల్ వచ్చింది, ఈ రోజు పోలీసు వాళ్ళు మెడికల్ వచ్చారు. మా గొంతులు పోయినాయి, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు. నిన్న మాకు మా బోనాలు పడిపోయినాయి.